మెగా డిఎస్సి పైన కానీ ఈరోజు దేనిపైన గ్రూప్ 1 29 జీవో మీద కానీ దేనిపైన కూడా మీరు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉండదు? ఎప్పుడైతే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వం భావిస్తుందో, నిరుద్యోగులను లేకుండా విద్యార్థులను సంఘ విద్రోహ శక్తుగా భావిస్తుందో ఆ రోజు వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఈరోజు అదే పరిస్థితి తెలంగాణలో కొనసాగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ నిరుద్యోగులను, తెలంగాణలో ఉద్యోగం కోసం వేసి చూసే వారిని ఈరోజు ప్రభుత్వం ఒక శత్రువు లెక్క చూస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళందరికీ ఓట్లు వేసిండ్రు. గతంలో 2016లో అక్రమాలు, గ్రూప్ 1లో అక్రమాలు, 22 పేపర్ లీకేజీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడున్నది? అధికారం. రేపు మీరు కూడా అదే గతి పడుతుంది. ఈరోజు నిరుద్యోగుల తరపున ఎవరు నిలబడతామంటున్నారు? బీఆర్ఎస్ నిలబడతామంటుంది. ఎందుకు నిలబడతామంటుంది? ఆపోజిషన్లో ఉంది కాబట్టి, పవర్ లేదు కాబట్టి. పవర్ వస్తే మళ్ళీ పోలీసుల లాఠీలు వాడతారు కావచ్చు. ఈరోజు మీరు కూడా ఆ స్థానానికి రాకముందే, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మాటను ఇక్కడ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి మీరు యూత్ డిక్లరేషన్ అని చెప్పి పెట్టిండ్రు. ఆ యూత్ డిక్లరేషన్ మీరు ఇచ్చింది నెరవేర్చమంటున్నాం. మేము కొత్త గొట్టెంప కోరతలేం. మేము అన్ని మీరు ఇచ్చినవే నెరవేర్చమంటున్నాం. మీరు 2 లక్షల పోస్టు మొత్తం నింపుతామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అసలు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూనే లేరు. జాబ్ క్యాలెండర్ గురించి అని గొంతు ఎత్తుతలేరు మీరు. జాబ్ క్యాలెండర్ పైన మీ వాక్య అయినా వాడతలేదు ఎక్కడ. జాబ్ క్యాలెండర్ మీద మీ స్టేట్మెంటే వస్తలేదు ఎక్కడ. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుండ్రు? ఈరోజు నిరుద్యోగులు అంటే ఈరోజు మా దగ్గర రూపాయి పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, ఈరోజు మనం కోసిన రూపాయి వెళ్ళది, మనం దొంగలను చూసినట్టు చూస్తుండ్రు అని అంటారు. మరి దాదాపు 4-5 వేలు అప్పు తెచ్చి ఈరోజు మూసి ప్రక్షాళన స్టార్ట్ చేసిండ్రు. మీ కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చుకుంటుండ్రు. నువ్వు పోనీకి, కేరళకు పోనీకి, ఢిల్లీకి పోనీకి, అమెరికా పోనీకి, ఆఫ్రికా పోనీ స్పెషల్ ఫ్లైట్లలో పోతావు. నీకు అన్నిటికీ పైసలు ఉంటాయి. నీ మంత్రులకు పైసలు ఉంటాయి. మీ హెలికాప్టర్ తిరగడానికి పైసలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు 10% బిల్లులు పాస్ చేయడానికి పైసలు ఉంటాయి. కానీ ఖాళీలో ఉన్న నౌకలు నింపడానికి రావు. ఎందుకు? వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇస్తే ఏమవుతుంది? వీళ్ళు కమిషన్లు ఇయ్యరు. ఉద్యోగులు కమిషన్లు ఇయ్యరు. వీళ్ళకు ఉద్యోగాలు వస్తే వీళ్ళు కమిషన్లు ఇయ్యరు. వీళ్ళ జీతాలు వస్తే వీళ్ళ జీతాలు వేస్ట్. కాబట్టి మేము కాంట్రాక్టర్కి ఇచ్చుకుంటే మాకు 10%, 20% కమిషన్లు వస్తాయి. ఆ కమిషన్ల కోసము ఈరోజు మీరు ఆశపడుతున్నారు. కానీ ఈరోజు సమాజాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తలేరు. నిన్నగాక మొన్న మనం ఒకటి చూసినాం. ఏది? తెలంగాణ హైదరాబాద్ చెర్లపల్లి దగ్గర పెద్ద ఎత్తున డ్రగ్స్, 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డది. ఎక్కడ చర్చ లేదు, దేని మీద చర్చ లేదు. దానికి ఈరోజు బానిసలు ఎవరైతుండ్రు? యువత బానిస అవుతుంది. యువత దేశం మొత్తం సరఫరా అంటుంది. ఏదో పాల ప్యాకెట్లు సరఫరా చేసినట్టు, ఉప్పు కారం సరఫరా చేసినట్టు. ఈరోజు అన్నపూర్ణ పథకం కింద ఏది డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు దేశం మొత్తం సరఫరాకు ఈరోజు హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర బిందువు అంట. 32,000 ముడి సరుకు ఉందంట. ఇంకా 32,000 అది జేనికి. కాబట్టి ఇన్ని తీర్ల ఇది అంటున్నది. తరుణ్, సందీప్, బంటి అన్ని పొలిటికల్ పార్టీ స్టూడెంట్స్తో ఆడుతున్నారు. పెయిన్ స్టూడెంట్స్కి, పొలిటికల్ పార్టీస్కి కాదు సార్. 101% సందీప్. ఇందులో నేను అదే చెప్తున్నా. గత 2016 పేపర్ లీకు, 2022 పేపర్ లీకు, నిరుద్యోగులతో ఆనాడు ఆడుకున్నది ఆ ప్రభుత్వం. ఈరోజు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి నిరుద్యోగులతో మద్దతుగా ఉన్నది. కానీ వాళ్ళు పవర్లో బొంగన వీళ్ళు శత్రువులు అవుతారు. ఆపోజిషన్లో ఉన్నప్పుడు మిత్రులు అవుతారు, మంచోళ్ళు అవుతారు. ఎలక్షన్లో వాడుకోవచ్చు వీళ్ళను. ఎలక్షన్ అయిపోగానే తన్నొచ్చు వీళ్ళను. తరుణ్, TGPSC 1లో గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టాలి. 101%. ఇక్కడ పూర్తిగా తెలుగు అనేది మనము దాని గురించి ఎంతెంతో గొప్పగా మాట్లాడతాం. కానీ అందులో ఎవాల్యుయేటర్స్ బరాబర్ పెట్టలేదు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీకు కొన్ని అంశాలు నేను పెట్టినా, అది నేను ఇంట్లో కూడా పెడతా. ఇది ఇప్పుడు నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రెండిట్లో కూడా లైవ్ రన్ అవుతుంది. నేను ఒకవేళ మళ్ళొకసారి ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన దాన్ని
మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు బస్ కొట్టండి, నేను మళ్ళొకసారి వినిపిస్తా. కొంతమంది ఇప్పుడే లైవ్లోకి వచ్చినట్టున్నారు. కోర్టు అబ్జర్వేషన్ నేను రైట్. జడ్జిమెంట్లోని కీలక అంశాలు ఈరోజు ఒకటేంటంటే హిందీ. ఓకే అఫ్రీన్ ఇక హిందీ మే బి బోల్తాం. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు వచ్చినాయి. అభ్యర్థులు రాసింది మొదటి 21,075 మంది రాసిందని చెప్పిండ్రు. తర్వాత 21,085 మంది రాసిందని చెప్పి 10 మంది అదనంగా వచ్చిండ్రు. ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రో టీజీపీఎస్సీ చెప్తలేదు, ప్రభుత్వం చెప్తలేదు. నంబర్ 1 అదనంగా హాల్ టికెట్లు అక్రమాలు జరిగినాయి. అందులో ఇతరులు ఈరోజు ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరు హాల్ టికెట్ నంబర్లు ఇచ్చారు. దీనివల్ల క్యాండిడేట్స్ని ఏ విధంగా ట్రాక్ చేయగలిగినారు, ఆడిట్ ఏ విధంగా చేస్తారు, దీనివల్ల చాలా కష్టం అయిపోయింది. అంతేకాకుండా జెండర్ వైజ్ బయాస్. ఈరోజు आज के दिन में पहला एग्जाम ग्रुप 1 एग्जाम 21,075 लोग लिखे बोल के टीजीपीएस से ऐलान करा। उसके बाद में 21,085 उन लोगों को मार्क्स लिस्ट डिक्लेयर करे। ये 10 लोग कहाँ से आए? 10 लोग किधर से आए? आज तक ना टीजीपीएससी बताई ना गवर्नमेंट बताया। और हाल टिकट्स में प्रीलिम्स को और मेंस को अलग अलग हाल टिकट लिए। इसके वजह से क्या हुआ, ट्रैक करना मुश्किल हो गया, ऑडिट करना भी मुश्किल हो गया। सेंटर वाइज में కొన్ని సెంటర్లో కేవలం మహిళలకు ज़्यादा तक सेंटरों लड़कियों को और लड़कों को अलग अलग सेंटर डाले। కొన్ని సెంటర్లో టాప్ 500 ఎక్కువ మంది, कुछ सेंटरों में 500 से ज़्यादा है, कुछ सेंटर में कम है। అంతేకాకుండా ఈరోజు మన మార్క్స్ అన్యాచురల్ ప్యాటర్న్స్ మే వరుస హాల్ టికెట్ నంబర్లు అదే మార్క్స్ దాదాపు 1369 लोगों को एक सेम मार्क्स आए, सीरियल नंबर मार्क्स आए उन लोगों को, वर्ष सीरियल हाल टिकट नंबर इतने लोगों को। एवेल्युएशन में 1,26,000 आंसर टेस्ट में 90 दिनों में ही 2 बार करेक्शन करे। ये 101% प्रैक्टिकल नहीं होता, ये सुपरफिशियल होता है। ఏదైనా అద్భుతం జరుగుతనే ఈ విధంగా జరుగుతుంది। ఈ విధంగా मैं ये पूरा यूट्यूब डिस्क्रिप्शन में रखता हूँ, बक्का जैक्सन फैक्ट्स यूट्यूब डिस्क्रिप्शन में आप उसमें देख सकते हैं। ఈ విధంగా ప్రభుత్వం నిరుద్యోగులను శత్రువులుగా భావిస్తుంది। ఆ విధంగా కాకుండా మీరిచ్చిన వాగ్దానం నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం। నిరుద్యోగుల తరపున మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని। ఈరోజు అధికారంలోకి ఊరికే రాలేదు, ఈరోజు మీరు ఊరికే రాలేదురా సీఎం సీట్ అంటావు కదా, నువ్వు పైసలు ఇచ్చి సంచులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు కావచ్చు, కానీ ఇక్కడ ఓట్లు వేయించింది, జనాన్ని మెప్పించింది, ఒప్పించింది నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వాళ్ళ పాత్ర మరవలేనిది। కానీ ఇది కాబట్టి వీళ్ళేమో అన్యాయం చేసిన వాళ్ళేమో సొక్కం పూసలను కాదు, అందరు కూడా తలా ఒక దెబ్బ ఈరోజు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు దెబ్బలు తింటూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు। ఈరోజు న్యాయం ఎట్టకేలకు న్యాయం నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డది, ఒక చిన్న ఆశ చిగురించింది। కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, ఇప్పటికైనా నిరుద్యోగుల సమస్యలు ఏందో వినండి, వాళ్ళ బాధ ఏందో వినండి, వాళ్ళతోని స్నేహపూర్వకంగా మాట్లాడండి। వాళ్ళు ఈ సమాజంలో, ఈ సొసైటీలో వాళ్ళు ఒక ఓటరు, వాళ్ళకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం వాళ్ళకు కూడా ఉన్నది। కాబట్టి ఎన్నికలు అయిన దగ్గరనే విద్యార్థులు, నిరుద్యోగులకు మీరు ఉద్యోగ డిక్లరేషన్ చేసి మోసం మాటలు బంద్ చేయండి। ప్రియాంక గాంధీ గారితో మీరు అబద్ధం చెప్పించారు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని, 2 లక్షల పోస్టు సంవత్సరంలోపే తిప్పుతామని యూత్ డిక్లేర్ చెప్పించింది, ఇక పేపర్ కటింగ్ పక్కనే పెట్టినా। కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు జరిగినాయి, కానీ మళ్ళా దీనికోసం అప్పీల్కి పోయి ఫుల్ బెంచ్కి పోయి మళ్ళీ నిరుద్యోగులను ఇబ్బంది ప్రయత్నం చేయకండి। మీకు చేతులు జోడించి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నా, వాళ్ళ గురించి ఆలోచించండి। నిత్యం మేము అశోక్ నగర్ వాళ్ళ బాధలు చూస్తున్నాం, మాస్టర్ల ఫీజులు లేక
ఈరోజు ఈ పరీక్షలు అడ్డం పెట్టి నల్లులు పీల్చినట్టు వీళ్ళ రక్తం కోచింగ్ సెంటర్లు పీలుస్తూ ఉంటాయి. కోచింగ్ సెంటర్లు మామూలుగా వీలువై వీళ్ళను కోచింగ్ సెంటర్లు వీళ్ళని పీక్క తింటున్నాయి ఈరోజు కోచింగ్ సెంటర్లు, అర్థమైందా? కాబట్టి వాళ్ళ అక్కడ రూమ్లు, హాస్టళ్ళు, స్టడీ సెంటర్లు ఇన్నిటికి వాళ్ళు డబ్బులు కట్టుకుంటే ఇక్కడ ఉండాలి. అది మామూలు విషయం కాదు. అది ఈరోజు మీరు ఇస్తామన్న 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినా కొంతవరకు ఉపశమనం ఉంది, అది కూడా ఇస్తలేదు. అది కూడా మోసం చేసారు. అబద్ధాలు చెప్తున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ గారు మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రియాంక గాంధీ గారు అబద్ధం చెప్పించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్పింది, నిరుద్యోగులను మోసం చేసింది. నేను అందుకే మాటిగా అంటున్నా, ఆడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మీరు సంకలనం కొట్టుకోవద్దు. ఈరోజు అందరు కలిసి తలా పిడికెలు కొడుతుండ్రు, నెత్తి మీద తలా ఒక దెబ్బ కొడుతుండ్రు. కొట్టి ఈరోజు అటు ఇటు తిరుగులాడే పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మేము ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. నిరుద్యోగులతో మేము నిలబడతాం, వాళ్ళతో ఉంటాం. వాళ్ళ పోరాటంలో మేము చేతులు కలుపుతాం, వాళ్ళ అడుగులో మేము అడిగేస్తాం ఖచ్చితంగా. అందుకనే వాళ్ళు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా మేము నిలబడతాం. ఈరోజు ఇదొక్కటే మార్గం కాదు, వాళ్ళు దీనికోసం కష్టపడ్డారు. మాకు తెలుసు ఇంత అందరికీ రాసిన వాళ్ళందరికీ నౌకలు రావు, కానీ అర్హులైన మా దాంట్లో అర్హులైన వాళ్ళకి వస్తాయి కానీ ఒక సంతోషం వాళ్ళకు ఉంటుంది. ఇవి ప్రభుత్వం ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి. ఈరోజు హైకోర్టు తీర్పును ప్రెస్టేజ్గా తీసుకొని మేము వేరే కోర్టులో పోయి వాళ్ళ సంగతి చూస్తామని మమ్మల్ని పగబట్టకండి, నిరుద్యోగులను పగబట్టకండి. ఈరోజు లాయర్లను పెట్టుకునే పరిస్థితి స్తోమత ఈరోజు వాళ్ళ దగ్గర లేదు, న్యాయపరంగా కొట్టాడే స్తోమత వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు మీరు పెద్ద పైసలు ఇచ్చి ప్రభుత్వ అడ్వకేట్లు ఉన్నా కానీ మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని బయటకు వెళ్ళి ప్రైవేట్ అడ్వకేట్లను తీసుకొచ్చి పైసలు ఇచ్చి ఈరోజు మీరు కొట్టలేన పరిస్థితి ఈరోజు. కాబట్టి అన్ని డబ్బులు నిరుద్యోగుల దగ్గర ఉండయి. అంత పెద్ద వాళ్ళని తీసుకొస్తే కొట్టాడే స్తోమత వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, నిరుద్యోగం మళ్ళొకసారి మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని నంబర్ 1, ఇచ్చిన తీర్పు పైన అప్పీల్కు పోకుండా మరి నిరుద్యోగులకు బాసటగా మీరు నిలబడాలి. ఈ జడ్జిమెంట్ను మీరు గౌరవప్రదంగా తీసుకొని దాన్ని అమలు చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం 100% చేయాలి. పరీక్షలు పారదర్శకంగా జరగాలి. ప్రతి విషయంలో కూడా పారదర్శకత అనేది స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైనా నిరుద్యోగులు విద్యార్థులకు ఏమైనా అనుమానాలు వచ్చినా ఆ అనుమానాలు నివృత్తి చేసే పని ఈరోజు ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. నేను ఇప్పటిదాకా జడ్జిమెంట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఖచ్చితంగా అవన్నీ చూడండి. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా దీని మీద కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే ఇవి నేను పూర్తిగా జడ్జిమెంట్ చదివిన తర్వాత దానికి కొన్ని పాయింట్స్ నేను తీసుకొని రాజ్యాంగానికి వాటికి జరుగుతున్న ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల పైన అన్నీ కూడా ఒక బేరీజు వేసి చేసినటువంటి పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా అవన్నిటి కూడా షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.